తెలుగు టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యవర్గ సభ్యులకు సభ్యులందరికీ మన టీవీ పరిశ్రమ వివిధ సంఘాల కార్యవర్గానికి నమస్సుమాంజలి. మీ అందరినీ ఇన్నాళ్ల తర్వాత కొంచెం వదిలిపెట్టి ఈ మధ్య అంటే 2 వారాల క్రితం అమెరికా రావడం జరిగింది. ఇక్కడ అరిజోనా స్టేట్ ఫినిక్స్ దగ్గరలో టెంపే సిటీలో మా పెద్ద అబ్బాయి తేజ ఉంటాడు. మా అమ్మాయి సుస్మిత పోర్ట్లాండ్లో ఉంటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత మరి అప్పుడు 22 సంవత్సరాల రెవెన్యూలో ఉద్యోగం, తర్వాత 30 ఏళ్ల సుదీర్ఘమైన ప్రయాణం టీవీ ఇండస్ట్రీలో మీ అందరి సాంగత్యం విలువైంది. నాకెప్పుడు కొత్త ఉత్సాహాన్ని, ఊపిరిని, ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. మనం చేసిన కార్యక్రమాలన్నీ కూడా మన కార్మికుల సంక్షేమం కోసం, టెలివిజన్ టెక్నీషియన్స్ యొక్క ఐక్యత కోసం, పరిశ్రమ బాగు కోసం, ఎదుగుదల కోసం. మనం మళ్ళీ కొద్ది రోజుల్లోనే మన ఫెడరేషన్ కొత్త కార్యవర్గాన్ని ఇదివరకులాగా ఎన్నుకోబోతా ఉన్నాం. గతంలో మాదిరిగానే మన ఐక్యతని మనం చాటాల్సిన అవసరం ఉన్నది. ఏది ఏమైనా కూడా మీరిచ్చిన ఉత్సాహం, స్ఫూర్తి, ఇన్స్పిరేషన్ ఐ కెనాట్ ఫర్గెట్ ఇట్. ఎప్పటికప్పుడు నాకు ఒక కొత్త స్ఫూర్తిని ఇచ్చినాయి, ముందుకు వెళ్ళడానికి దోహదపడ్డాయి. మీరు ఇచ్చిన అభినందనలు కావచ్చు, ఆప్యాయత కావచ్చు, అనురాగం కావచ్చు. ఎప్పుడో ఎక్కడో ఏదో చిన్నవి జరుగుతున్నా కూడా అవన్నీ జస్ట్ తాత్కాలికం. మనం ఒక సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు స్పీడ్ బ్రేకర్ లాగా అలాంటివి వస్తూనే ఉంటాయి. అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లక్ష్యం పెద్దది. మన ముందు కూడా ఒక గొప్ప లక్ష్యం ఉన్నది. ఆ లక్ష్యం సాధించాలంటే మనమందరం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. మీరు ఇదే విధంగా ఇక ముందు కూడా కొనసాగిస్తూ ఇక్కడ నేను ఒక 3-4 మాసాల పాటు ఉండే అవకాశం ఉంది. సిలికానాంధ్ర వాళ్ళ వజ్రోత్సవాల కార్యక్రమాలు, తానా నాట ఇలాంటి సంస్థల ఇన్విటేషన్స్, తెలుగు సంఘాల ఇన్విటేషన్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. అదేవిధంగా అరిజోనా గవర్నర్ని కూడా కలుస్తున్నాను. ఎప్పుడు ఎక్కడ ఉన్నా కూడా నా లక్ష్యం ఒకటే, మన టీవీ పరిశ్రమ, తెలుగు టీవీ పరిశ్రమ యొక్క ఎదుగుదల. వాట్ కెన్ వీ డూ ఫర్ దట్? దానికోసం నేను ఎక్కడున్నా ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ ఆ విషయం తెలుసు. ఇక ముందు కూడా అది కొనసాగుతూనే ఉంటుంది. మీ అందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మనమందరం కలిసి ముందుకు సాగుదాం. ఒక అద్భుతమైన కార్యవర్గాన్ని, అంటే ఇదివరకులాగా మనకి ఎవరైతే మన నాని నాయకత్వంలో మనం ముందుకు సాగాము, అదేవిధంగా ఎందుకంటే అనేకమైన విజయాలు మనం సాధించాం. దానికి కారణం ఏంటంటే మన ఐక్యత, ఒక నాయకత్వ సంఘటిత శక్తి. అందులో ఒక బలమైన నాయకత్వం ఉంటే ఆర్గనైజేషన్కి ఒక కొత్త ఉత్సాహం, ఊపిరి వస్తుంది. అదేవిధంగా మనం కొనసాగిద్దాం. ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ ఐఆమ్ వెరీ హ్యాపీ. ఒక చిన్న విరామం మీ అందరినీ విడిచి వచ్చినందుకు ఒక పక్క బాధగా ఉన్న పిల్లలతోటి, మా మనవరాలతోటి ఎంజాయింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్. త్వరలో మళ్ళీ మీ దగ్గరలో మిమ్మల్ని మీ హితులుగా, సన్నిహితులుగా, ఆత్మీయులుగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.